వైసీపీ ఈసారి గెలుస్తోంది, మళ్ళీ అధికారం చేపడుతుంది అని వైసీపీ నుంచి గట్టిగా వినిపిస్తుంది. దానికి వారికి ఉన్న కారణాలు, విశ్లేషణలు ఉన్నాయి. ఎక్కువ మంది ఓటింగ్ పాజిటివ్ అని చెబుతున్నారు. మహిళలు, వృద్ధులు అనుకూలంగా ఓటు వేశారు అని చెబుతున్నారు. 5 ఏళ్ల పాటు పనిచేసిన తీరుకి జనాల నుంచి వచ్చిన భారీ రెస్పాన్స్ అని అంటున్నారు. అయితే బయట చూస్తే వాతావరణం వేరేలా ఉంది. ముఖ్యంగా కీలక సెక్షన్లు అన్ని యాంటీగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు లక్షల్లో ఉన్నారు. వారు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అత్యధిక శాతం కూటమికే పడింది అని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, వారి కుటుంబ సభ్యుల ఓటింగ్ కూడా అట్టే అని వినిపెడుతుంది. ఆ విధంగా చూస్తే కనీసంగా కుటుంబంలో నలుగురు ఉన్న 15 లక్షల దాకా అని భావించాలి. ఇక సన్నిహితులు, స్నేహితులను కూడా ప్రభావితం చేశారు అని విశ్లేషిస్తున్నారు. దాంతో అదొక 5 లక్షల దాకా చూసుకున్న 25 లక్షలు అని ఒక మొద్దు లెక్కగా కడుతున్నారు. యువత యాంటీగా ఓటు వేసింది అని చెబుతున్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని, జాబ్ క్యాలెండర్ భర్తీ చేయలేదనే కోపంతో వ్యతిరేక ఓటింగ్ చేశారు అని అంటున్నారు. మరి ఇవి కూడా లక్షల్లోనే పోలై ఉంటాయని అంచనా. కొత్త ఓటర్లు కూడా ఈసారి అత్యధికంగానే ఉన్నారు. వారి ఓట్లు కూడా కూటమికే ఎక్కువగా వెళ్ళాయని ఆ వైపు చెబుతున్నారు. మేధావులు, చదువరులు, విద్యావంతులు, ప్రైవేట్ ఉద్యోగులు, వివిధ వర్గాల వారు యాంటీగానే ఓటు చేశారు అన్నది ఒక లెక్కగా కూటమి నుంచి వస్తోంది. అయితే ఇవన్నీ అర్బన్ ఓటింగే అని వైసీపీ నేతల భావన. మొత్తం 4,14 లక్షల ఓట్లలో 75 నుంచి 80 లక్షల దాకా ఓటింగ్ అర్బన్ది అని, ఆ ఓట్లు తీసి మొత్తం పక్కన పెట్టిన రూరల్ ఓట్లు 3 కోట్ల పై దాటి ఉన్నాయని వారి విశ్లేషణ. అందులో 100% తమకే పడినా తాము విజేతలమని వారి భావన. అయితే రూరల్లోనూ, మహిళా సెక్షన్లోనూ టీడీపీ కూటమి ఓట్లు లేవా అంటే ఎందుకు లేవు అన్న మాట కూడా ఉంది. టీడీపీ ఈనాటి పార్టీ కాదు కదా అన్నవారు ఉన్నారు. బూత్ లెవెల్లో పాతుకొని పోయిన టీడీపీకి రూరల్లో ఓటింగ్ స్ట్రాంగ్గానే ఈసారి పడింది అన్నది కూటమి వాదన. ఇక సామాజిక వర్గాల పరంగా చూస్తే ఏపీలో అత్యధిక శాతం ఉన్న కాపుల్లో మెజారిటీ కూటమికి జై కొట్టారని వినిపిస్తోంది. వారు 50 లక్షలకు పై దాటి ఉంటారు అనుకున్న 40 లక్షల దాకా ఓట్లు మావే అంటున్నారు. అలాగే బీసీలలో వైసీపీ, టీడీపీ పంచుకున్న అక్కడికి కూటమికే ఎడ్జ్ ఉంటుంది. ఆ లోటుని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో భర్తీ చేసుకోగలమని వైసీపీ భావిస్తూ ఉంటే అందులో కూడా ఈసారి తమ వాటా పెరిగింది అని కూటమి చెప్తుంది. ఇలా రెండు వైపులా లాజిక్లతో కూడిన వాదనలు ఉన్నాయి. అదేవిధంగా రెండు వైపులా గెలుపు అవకాశాలకు చెబుతున్న కారణాలు సహేతుకంగానే ఉన్నాయి. పైగా ఏపీలో రాజకీయ వాతావరణం మొత్తం వైసీపీకి యాంటీగా మారిన సందర్భం ఇది. సొంత కుటుంబమే ఈసారి వైసీపీ అధినాయకత్వానికి దూరమైంది. ఇలా చూస్తే కనుక అన్ని ప్రతికూలతలే. మమతా బెనర్జీ విషయంలో 2021లో జరిగిన ఎన్నికల్లో ఇదే జరిగింది. ఆమెకు పూర్తి యాంటీగా బీజేపీ పట్టు బిగించింది. ఆమె ఓటమి టార్గెట్గా పనిచేసింది. అంత చేసినా ఆమె హ్యాట్రిక్ కొట్టిన సీఎం అయ్యారు. అలా ఆమె గ్రేట్ అనిపించుకున్నారు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు వైసీపీ ఇన్ని వ్యతిరేకతల మధ్య గెలిచింది అంటే అది రికార్డులకే రికార్డు అని అంటున్నారు. మరి జగన్ కూడా మమతా మాదిరిగా ఏపీలో విక్టరీ కొడతారా అంటే వెయిట్ అండ్ సీ.